జై పూలే, జై పూలే, జై పూలే. ఈరోజు జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కుల సంఘాలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ గా డాక్టర్ మహేంద్రబాబు నియమించడం జరిగింది. ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే గురించి మనం నెమరు వేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలలో చైతన్యం నింపాడు, చైతన్యం రగిలించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని తెలియజేస్తున్నాను. అసమానతలను రూపుమాపడానికి ఆయన చేసిన కృషి వెనలేనిదని తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా లింగ వివక్షకు వ్యతిరేకంగా మరియు కుల బానిసత్వానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చాలా ఒక గొప్ప సంఘ సంస్కర్త అని తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాకుండా ఈరోజు స్త్రీ యొక్క వెనుకబాటుతనాన్ని, స్త్రీ యొక్క అణిచివేతకు ముఖ్యంగా ప్రధాన కారణం విద్య లేకపోవడం అని తను గ్రహించి తను నమ్మిన సిద్ధాంతాన్ని విద్య ద్వారానే జ్ఞానం పొందవచ్చు, విద్య ద్వారానే అన్నిటికీ పరిష్కారం అని నమ్మి స్త్రీల కోసం ఈరోజు పాఠశాలలు ఏర్పాటు చేసిన, వందల సంఖ్యలో పాఠశాలలు నెలకొల్పిన ఘనత జ్యోతిరావు పూలే గారిదని తెలియజేస్తున్నాం. సమాజ నిర్మాణానికి స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సమానత్వంగా ఉండాలని నమ్మిన వ్యక్తి, గొప్ప మహోన్నత వ్యక్తి ఈరోజు జ్యోతిరావు పూలే అని తెలియజేస్తున్నాను. ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఈరోజు సమాజానికి వారి జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తి అని తయారు. అంతేకాకుండా ఈరోజు జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచనలు కావచ్చు, ఆశయాలను కావచ్చు, వారి సిద్ధాంతాలను మనం బలంగా నమ్మి మనం ముందుకు తీసుకెళ్లాలి. వాటిని ముందుకు తీసుకెళ్లి భావి తరాలకు వాటి యొక్క సిద్ధాంత